యువతి కోసం అర్ధరాత్రి కార్లతో బీభత్సం సృష్టించారు ఇద్దరు యువకులు. నడి రోడ్డుపై పరస్పరం జీపులతో ఢీకొట్టుకున్నారు. కారు దిగి హాకీ స్టిక్స్ తో పరస్పరం దాడులు చేసుకున్నారు. బెజవాడకు చెందిన బొల్లా ఓం, లింగంనేని రోహిత్ బాలియా స్నేహితులు. ఓ యువతి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తేల్చుకుందామని ఫోన్లో సవాళ్లు విసురుకున్నారు. బొల్లా ఓం ఇద్దరు యువకులతో కలిసి రాగా లింగంనేని రోహిత్ యువతితో వచ్చాడు. చెరో జీప్ వేసుకుని రోడ్డుపైకి వచ్చారు. వచ్చి రావడంతోనే జీపులతో ఢీకొట్టుకున్నారు. ఇనుప రాడ్లు, హాకీ స్టిక్స్ తో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో బొల్లా ఓంతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న లింగంనేని రోహిత్ కోసం గాలిస్తున్నారు. యువతి కోసం అర్ధరాత్రి కార్లతో బీభత్సం సృష్టించారు ఇద్దరు యువకులు. నడి రోడ్డుపై పరస్పరం జీపులతో ఢీకొట్టుకున్నారు. కారు దిగి హాకీ స్టిక్స్ తో పరస్పరం దాడులు చేసుకున్నారు. బెజవాడకు చెందిన బొల్లా ఓం, లింగంనేని రోహిత్ బాల్య స్నేహితులు. ఓ యువతి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తేల్చుకుందామని ఫోన్లో సవాళ్లు విసురుకున్నారు. బొల్లా ఓం ఇద్దరు యువకులతో కలిసి రాగా లింగంనేని రోహిత్ యువతితో వచ్చాడు. చెరో జీప్ వేసుకుని రోడ్డుపైకి వచ్చారు. వచ్చి రావడంతోనే జీపులతో ఢీకొట్టుకున్నారు. ఇనుపరాడ్లు, హాకీ స్టిక్స్ తో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో బొల్లా ఓంతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న లింగంనేని రోహిత్ కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే ప్రధానంగా కూడా నిన్న అర్ధరాత్రికి ముందే అంటే 9:30-10 గంటల సమయంలో ఇద్దరు యువకులు విజయవాడలో బేభత్సం సృష్టించారు. కార్లతో వేగంగా వచ్చి ఢీ కొట్టుకున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకి గురైన పరిస్థితి. ఏ విధంగా వాళ్ళు జనాలని భయభ్రాంతులకు గురి చేశారనేది ఒకసారి మనం ఏదైతే థార్ కార్లతో ఢీ కొట్టుకున్నారో ఆ వాహనాల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు, మొత్తం అసలు నేరుగా హత్యాయత్నానికి పాల్పడే విధంగా నేరుగా డ్రైవర్ సీటుకి సంబంధించిన డోర్ చూస్తే మొత్తంగా కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. అటు వీల్స్ కూడా ముందుకి కదలని పరిస్థితి. ఆ తర్వాత ఏదైతే హాకీ స్టిక్స్ ఉన్నాయో హాకీ స్టిక్స్తో మొత్తం కార్ అంతా కూడా ధ్వంసం చేశారు. మొత్తం అద్దాలన్నీ కూడా ధ్వంసం చేశారు. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా మొత్తం ప్రధానంగా డ్రైవర్ సీట్కి సంబంధించిన అద్దంతో పాటు ఇటు ఎదురు మెయిన్ మిర్రర్ ఏదైతే ఉందో దాన్ని కూడా హాకీ స్టిక్స్తో పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా ఉంది. దాంతోనే మొత్తం ఆ స్థానికులందరూ కూడా భయావహానికి గురైన పరిస్థితి ఇటు కూడా చూడొచ్చు. రెండో వైపున కూడా పూర్తి స్థాయిలో కార్ అంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతోంది. కార్ నిండా కూడా అద్దాలు హాకీ స్టిక్స్తో దాడి చేయడంతో కార్ అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి. ఇద్దరు యువకులు కూడా ఒక యువతి విషయంలో ఈ విధంగా దాడులకి పాల్పడినట్టుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఒక వ్యక్తి బొల్లా ఓంగా గుర్తించారు. మరొక యువకుడు లింగంనేని రోహిత్ కుమార్గా గుర్తించారు. స్థానికంగా అక్షయ ట్రాన్స్పోర్ట్ అనే అధినేత ఎల్ఎస్ కుమార్కి సంబంధించిన కుమారుడు ఈ లింగంనేని రోహిత్ కుమార్. మరొక వ్యక్తి వైసీపీలో నేతగా ఉన్నటువంటి బొల్లా నాని కుమారుడిగా గుర్తించాడు. ఇది రెండవ వాహనం. చూడొచ్చు, రెండవ వాహనానికి సంబంధించి కూడా హాకీ స్టిక్స్తో పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. కార్లు ఎక్కడ కూడా చూస్తే కనుక లోపల ఎవరైనా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. యువకులు 9:30-10 గంటల సమయంలో ఈ విధంగా విజయవాడ నగరంలో శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి జంకు లేకుండా యువకులు ఈ విధంగా కార్లతో ఒక బేభత్సం సృష్టించి స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీవ్ర ఆందోళనకి గురి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎంత ఎఫెక్టివ్గా వీళ్ళు కార్లతో ఢీ కొట్టుకున్నారనే దానికి మనం విజువల్స్లో ఒకసారి చూడొచ్చు. హాకీ స్టిక్స్తో ఏ విధంగా దాడులకు పాల్పడ్డారనేది మనకి స్పష్టంగా కనపడుతోంది. మొత్తం కార్లు అన్ని 2 కార్లు కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. ఎక్కడ కూడా ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు జరగలేదు. గతంలో గ్యాంగ్ వార్ జరిగినప్పుడు ఈ విధంగా రోడ్ల మీద ప్రజలు ఉన్నప్పటికీ కూడా దాడులకు పాల్పడ్డారు. మరొకసారి అదే విధంగా ఇద్దరు యువకులు కార్లతో దాడులకు పాల్పడ్డట్టుగా మనకి తెలుస్తోంది. చూడొచ్చు, మొత్తం ఫ్రంట్ వీల్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. 2 కార్లని పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా ఈ ఘటనలో స్టెరాయిడ్స్కి సంబంధించిన వినియోగం వ్యవహారం కూడా తెర మీదకి వస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. స్టెరాయిడ్స్ని వినియోగించినట్టుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక వస్తువుని ఏదైతే యాంప్లిఫైర్ దాన్ని వినియోగిస్తారో స్టెరాయిడ్స్ ఎక్కించుకోవడానికి దాన్ని కూడా సీజ్ చేసినట్టుగా అయితే మనకి తెలుస్తోంది. కేసులో A1గా బొల్లా ఓం మీద కేసు నమోదు చేశారు. A2గా లింగంనేని రోహిత్ కుమార్ మీద కేసు నమోదు చేశారు. ఇద్దరికి వేరే వివాదాలు ఏమైనా ఉన్నాయా, యువతకు సంబంధించిన వివాదమైనా, లేకపోతే ఈ విధంగా ప్రజలని ఆందోళనకు గురి చేసే విధంగా బరితెగించి రోడ్డు మీద బేభత్సం సృష్టించడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకొని ప్రస్తుతం విచారణ అయితే
కొనసాగిస్తూ ఉన్నారు. ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు కాబట్టి వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పవర్ టు హైదరాబాద్ స్టూడియో.